दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। वरंगल पुलिस परेड ग्राउंड में तेलंगाना रियासत के यूम तासीस की तकारीब का शानदार इनेकाद। तेलंगाना रियासत के यूम तासीस के मौके पर हनमकुंडा जिला पुलिस परेड ग्राउंड्स में खुसूसी तकारीब का एहतमाम किया गया। इस मौके पर रियासती वजीर बराए जंगलात, माहौलियात व औकाफ मोहतरमा कुंडा सोरेखा ने कौमी परचम लहराया और पुलिस की जानिब से दिए गए गार्ड ऑफ ऑनर पुलिस सलामी को कबूल किया। तकरीब के दौरान वजीर मौसूफा ने अवाम से खिताब करते हुए जिला में जारी तरक्याती सरगर्मियों और मुख्तलिफ सरकारी फलाही स्कीमों की अमल आवरी के बारे में तफसीलात पेश की। बाद अज़ा मुख्तलिफ सरकारी महकमों की जानिब से लगाए गए तरक्याती झांकियों का मुआयना किया और उनमें अवामी फलाह व बहबूद के इक़दामात को सराहा। तकरीब में बच्चों की जानिब से पेश किए गए रंगारंग सकाफती प्रोग्राम्स ने हाज़रीन को खूब महजूज किया। इस मौके पर वरंगल वेस्ट असेंबली हल्के के रुकन असेंबली नायनी राजेंद्र रेड्डी, वरंगल की मेयर जी सधारानी, जिला कलेक्टर पी. पुरावन्नया, पुलिस कमिश्नर सुनपरेत सिंह, GWMC कमिश्नर ईशुएनी तानाजी वाखड़े, इंचार्ज एडिशनल कलेक्टर्स YV गणेश, मैन सरीनू समेत दीगर जिले अफसरान और मुअज़्ज़िज़ीन ने शिरकत की। తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది। ఈ రోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం। తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది। తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు। తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి। పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం। అందరికీ ఒకటే కోరిక, మా ప్రాణాల కంటే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొండా సురేఖ గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, శకటాల ప్రదర్శన ప్రారంభమైంది। ముందుగా ఒకరు కేటాయించడం జరిగింది। అలాంటి గృహాలు ఒకసారి మనం చప్పట్లతో అభినందించాలి। ఉద్యోగుల ప్రత్యేక సేవ కలిగి ప్రతిరోజు 43 ప్రజలకి ముఖ్యమైనటువంటి దేశ ప్రజలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రైతు రుణమాఫీ, రైతు 269 పాడి గేదెలు, 196 పెరటి కోళ్లపై చూపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది। ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి, సరేనా? గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు, సరేనా? శ్రీ నేతుల రఘు గారు, ప్రభుత్వంలో ఎవరు కూడా బయట ఉత్కృష్ట సేవా పథకం 7171 నరహరి మహిపాల్ రెడ్డి గారు, బానో ఒక వీర తెలంగాణ రాష్ట్ర వేణు
తెలంగాణ తేనెలునికి తెలంగాణ మకరందాల 6 దశాబ్దాలు వేలాది మంది నిలది పోరాటం తెలంగాణ పోరాటం ఒక రాష్ట్ర పోరాటం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం. అందరిది ఒకటే కోరిక, మా ప్రాణాల కంటే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొండా సురేఖ గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ముందుగా ఒకరు కేటాయించడం జరిగింది అలాంటి గృహాలు. ఒకసారి మనం చప్పట్లతో అభినందించాలి. ఉద్యోగుల ప్రత్యేక సేవ కలిగి ప్రతిరోజు 43 ప్రజలకి ఉత్తమైనటువంటి దేశ ప్రజలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రైతు రుణమాఫీ, రైతు 269 పాడి గేదెలు, 196 పెరటి కోళ్లతో చూపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది. ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి సరేనా. గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు సరేనా. ప్రతిష్టాత్మకంగా శ్రీ నేతుల రఘు గారు ప్రభుత్వంలో ఎవరు కూడా బయట ఉత్కృష్ట సేవా పథకం 71 నరహరి మహిపాల్ రెడ్డి గారు, బానో